తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్పై బీజేపీ నాయకుడు నైనా నాగేంద్రన్ చేసిన విమర్శలు వివాదానికి దారితీశాయి. ఈ కామెంట్లపై విజయ్ కన్నా ముందుగా త్రిషానే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో ఆ బీజేపీ నాయకుడు సారీ చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. కాలీవుడ్ స్టార్ హీరో టీవీకే అధ్యక్షుడు విజయ్ ను విమర్శించే క్రమంలో త్రిష పేరు ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపటంతో విజయ్ కన్నా ముందు త్రిషానే రియాక్ట్ అయ్యారు. ఓ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎలా మాట్లాడతారని, తన వ్యక్తిగత గోప్యతను ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చెన్నై చంద్రం తరపున లాయర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను త్రిష తన ఇన్స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆ నోట్లో ఏముందంటే, రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని నా క్లయింట్ త్రిష అస్సలు ఊహించలేదు. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతోనూ లింక్స్ లేవు. నటన ద్వారా తనని తాను నిరూపించుకునే మార్గంలోనే ఉన్నారు. రాజకీయాల విషయంలో ఎప్పుడూ తటస్థంగా ఉన్న నా క్లయింట్ ను సంబంధం లేని విషయాల్లోకి లాగొద్దంటూ త్రిష తరపున అడ్వకేట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అనవసర వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వాదం ఎప్పుడైతే పెద్దదవుతుందని అనిపించిందో వెంటనే రియాక్ట్ అయ్యారు బీజేపీ నాయకుడు నైనార్ నాగేంద్రన్. ఎవరిని నొప్పించే ఉద్దేశం తనకు లేదని, పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశాని, అందుకు చింతిస్తున్నా అని మీడియా ముందు ఒప్పుకున్నారు. ఇంత వివాదానికి కారణమైన ఆ కామెంట్స్ ఏంటంటే, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ అసలు రేసులో లేదని, కేవలం డీఎంకే తన పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విజయ్ అభిప్రాయపడ్డారు. తనలా సింగిల్ గా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయగలరా అని సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో నాగేంద్రన్ మధ్యలోకి త్రిషను తీసుకొచ్చారు. విజయ్ కు అనుభవం లేదని, ముందు త్రిష ఇంటి నుంచి ఆమెతో బంధం నుంచి బయటకొస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని అన్నారు. ఈ కామెంట్లు తమిళ రాజకీయాల్లో కాలీవుడ్ లో దుమారం రేపాయి. బీజేపీ ప్రత్యర్థ పార్టీలు గట్టిగానే రియాక్ట్ అవుతున్నాయి. పరిస్థితి మారేలా ఉందని భావించిన నాగేంద్రన్ తన వ్యాఖ్యలు తప్పు, బాధపడుతున్నా అంటూ త్రిషకు క్షమాపణలు చెప్పారు.